హలో 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 నమస్తే అండి. హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వచ్చేసి సుష్మా అండి. సుష్మా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనస్థలిపురం నుంచి మేడం. ఓకే అండి, మన ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యా అవకాశాలు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి. అవునండి, కేశవ్ మెమోరియల్ స్కూల్ నుంచి మేడం వచ్చారు, ప్రిన్సిపల్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం బాగున్నారా? బాగున్నాను మేడం. మేడం నాకు ఇద్దరు పిల్లలు మేడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే. ఒకరేమో 6 years, ఒకరేమో 8 years. అబ్బాయి వచ్చేసి 8 years మేడం, అమ్మాయి వచ్చేసి 6 years. ఓకే. అయితే అబ్బాయి అస్సలు వినాడు మేడం మాట. ఓకే. అసలు అంటే ఇంకా తెలుసు కదా మేడం, పిల్లలు వినరు, మాటలు అంటారు, ఫోన్ అంటారు. ఓకే. అమ్మాయి అన్న కొంచెం భయపడించి పెట్టొచ్చు. అయితే హాస్టల్లో వేద్దామని అనుకుంటున్నాను మేడం. మనకి కేశవ్ మెమోరియల్ నుంచి హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందంటారా? కేశవ్ మెమోరియల్ కి హాస్టల్ ఫెసిలిటీ లేదండి, పాయింట్ నెంబర్ 1. అండ్ రెండవది ఏంటంటే, కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలకి కాకుండా వేరే ఒక ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా కనుక మీరు అడిగితే హాస్టల్ వ్యవస్థ నేను యాక్సెప్ట్ చేయను మేడం. ఎందుకంటే హాస్టల్ మీరు తీసుకుంటాము అంటే కనుక వాళ్ళు చాలా అరుదైన బాల్యాన్ని కోల్పోతారు. మీరు మాట వినరు అంటే మేడం అసలు వినట్లేదు మాట. ఎడ్యుకేషన్ అసలు చదువు మీద ధ్యాస లేకుండా పోతుంది. చిన్న ఉన్నప్పుడు ఎంత స్మార్ట్ గా సుష్మా గారు మీ పేరు? ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ ర్యాంకులు దిగిపోతున్నాయి మేడం. ఓకే సుష్మా గారు, నా సజెషన్ ఏంటంటే, ఎంత మాట వినకపోయినా తల్లిగా మీరు నయానా భయానా ఉంచాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు హాస్టల్లో వేస్తారో, ఒక తల్లిగా మీరు వాళ్ళు బాల్యాన్ని కోల్పోతారు, వాళ్ళు మీ తాలూకా అటాచ్మెంట్, మీ ప్రేమ కూడా చాలా కోల్పోతారు. ఇంత చిన్న వయసు, ఇంకా 8 ఏళ్ళు 6 ఏళ్ళు అంటున్నారు కదా. అవును. కాబట్టి లేదు, ఇంకా వాళ్ళు మొగ్గ దశలోనే ఉన్నారు, మీరు అంత టెన్షన్ పడకండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా వాళ్ళు కొంచెం పిల్లలు రీల్స్ చూసి ఏమేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మేడం. అది అంతే, ఆ భయం ఒకటి. పిల్లలు అంటే పెద్దగా ఇవాళ ఫ్యూచర్ ఏమైతుందా అనేసి భయం మేడం. అంతే, ఏమీ కాదు మేడం, పిల్లలు అడ్వాన్స్ గా ఉంటున్నారు. ఇంకో విషయం అడగాలి మేడం. ఇక్కడ కేశవ్ మెమోరియల్ స్కూల్లో మనము అడ్మిషన్ తీసుకోవాలంటే, మరి ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా, సో కొంచెం చేంజ్ ఉండొచ్చు. అంటే మీరు హాస్టల్ వద్దు అంటున్నారు కాబట్టి స్కూల్ చేంజెస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయంటారా? అది మీరు ఆలోచించవచ్చు. ఇట్స్ ఎ వైస్ డెసిషన్. కారణం ఏంటంటే, హాస్టల్ అంటే హాస్టల్లో ఎటువంటి పోకడలకు పోతారో మీకు తెలీదు. తర్వాత మళ్ళీ ఏంటంటే, అప్పుడు విచారించే కన్నా బెటర్ మీరు స్కూల్ చేంజ్ చేయండి సుష్మా మేడం. ఓకే. అంటే ఇప్పుడు కేశవ్ మెమోరియల్తో అడ్మిషన్ తీసుకోవాలంటే మరి ఏం చేయాలి మేడం? అడ్మిషన్ ప్రాసెస్ స్కూల్ ప్రిన్సిపల్ వాణి మేడం ఉంటారు మేడం, ఆవిడ చెప్తారు. అప్లికేషన్, సేల్ ఆఫ్ అప్లికేషన్స్ మొదలవుతుంది. అది ఇండికేషన్ ఆల్రెడీ ఇస్తాం, పబ్లిక్ నోటీస్ ఇస్తాము. మీరు ఆ ఫామ్ తీసుకుని ఫిలప్ చేసి మాట్లాడిస్తే అడ్మిషన్ అవుతుంది. అదే మ్యామ్, అసలు బయట కూడా దొరకట్లేదు. అసలు మాకు ఎక్కడి నుంచి ప్రొసీజర్, ఎక్కడి నుంచి వెళ్ళాలని అర్థం కావట్లేదు. మీరు స్కూల్కి, మా కేశవ్ మెమోరియల్ స్కూల్కి వచ్చి మాట్లాడొచ్చు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, కేశవ్ మెమోరియల్